మాతృత్వం అనేది ఒక వరం, కానీ చాలామంది దంపతులకి అదొక కళ. చాలామందికి ఆ కళ కలగానే మిగిలిపోతుంది. మన పురాణాల్లో కూడా తల్లిదండ్రులు కావాలని తపస్సు చేసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు మనం నిత్యం పూజించే రాముడి కోసం కూడా ఆయన తండ్రి దశరథుడు ఎన్నో పూజలు చేసిండు, ఎన్నో తపస్సులు చేసిండు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఏ పురాణం తీసుకున్నా ఎంత పురాతన కాలం నుంచి కూడా మాతృత్వం కోసం తపనపడ్డ దంపతులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయితే ఈ ఆధునిక యుగంలో ఈ మాతృత్వం అనేది అంటే రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. మాతృత్వ సాకారం చేసుకోవడానికి, అట్లాగే పితృత్వం సాకారం చేసుకోవడానికి. అయితే వీటి కాస్ట్లు మాత్రం పేదలకు అందనంత దూరంలో ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మినిమం 15 లక్షలు ఉంటే గానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు. అందుకే చాలా మంది పేదలు ఐవీఎఫ్ వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. ఇట్లాంటి పేదల కోసమే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గవర్నమెంటే ఉచిత ఐవీఎఫ్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైదరాబాద్లోని బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి మస్తాన్ రావు ఈ దంపతులు రీసెంట్గా ఈ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా 12 కవల పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఒక పాప, ఒక బాబు. చాలా హ్యాపీగా వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. వాళ్ళ పెళ్ళయి ఇప్పటికి 10 ఏళ్ల నుంచి వాళ్ళు పిల్లలు లేక రకరకాల అగచాట్లు పడ్డారు. ఐవీఎఫ్ కేంద్రాల్లో వీళ్ళు దగ్గర 13 సార్లు ఐవీఎఫ్ ఓవలేషన్ చేయించుకున్నారు, అయినా కూడా ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు ఒకసారి ఐయుఐ చికిత్స కూడా చేయించుకున్నారు, అది కూడా ఫెయిల్ అయింది. ఫైనల్గా ఎక్కడా తోచక గాంధీ హాస్పిటల్కి, లాస్ట్ ట్రయల్ కింద గాంధీ హాస్పిటల్కి వచ్చారు. గాంధీ హాస్పిటల్లో ఉన్న ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్లు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి కవల పిల్లలకు జన్మనిచ్చేలా చేశారు. వాస్తవానికి గడ్డం త్రివేణి మస్తాన్ రావు దంపతులే తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరు. అక్కడ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ పొట్టబోసుకుంటోళ్ళు. వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది తలకు మించిన భారంగా మారింది. గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ ఉచిత ట్రీట్మెంట్ అని తెలిసిన తర్వాత ఓన్లీ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసమే హైదరాబాద్లోని బోయిగూడకు మారారు. 2023 నుంచి ఇప్పటి వరకు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2026 ఏప్రిల్ 7వ తారీఖున వీళ్ళిద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన దాకా ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ కేంద్రంలో సక్సెస్ఫుల్గా పిల్లల్ని కన్నా మొదటి జంట గడ్డం త్రివేణి మస్తాన్ రావు గారు. ప్రస్తుతం తల్లితో పాటు శిశువులు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ శోభ, అట్లాగే గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ ఐవీఎఫ్ సెంటర్ని గాంధీ హాస్పిటల్లో 2023 అక్టోబర్ 8వ తారీఖున ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో ఐవీఎఫ్ సెంటర్ని పేట్లబుర్జిలోని ప్రసూతి హాస్పిటల్లో కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ ఐవీఎఫ్ చికిత్స కోసం దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఐవీఎఫ్ కేంద్రాల్లో ₹1 కూడా ఖర్చు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్లో డే 1 నుంచి అన్నీ ఫ్రీ. ఐవీఎఫ్ పరీక్షలు కానీ, ఐవీఎఫ్ సైకిల్స్, మందులు, టెస్ట్లు అన్నీ ఫ్రీ పూర్తిగా. హాస్పిటల్లో ఉన్న మదర్ అండ్ చైల్డ్ విభాగంలో అధునాతనమైన ఐవీఎఫ్ యంత్రాలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ సేవలు పొందడానికి కొన్ని రకాల అర్హతలు ఉండాలి. అదేంటంటే ముందు పెళ్ళైన దంపతులకు మాత్రమే ఈ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తారు. రెండోది ఏంటంటే ఖచ్చితంగా పేద వర్గాలకి అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రమే ఈ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఖచ్చితంగా బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అంతేకాదు పెళ్ళైన దంపతుల్లో మహిళకైతే 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉండాలి. పురుషుడికైతే అంటే భర్తకి 25 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఖచ్చితంగా. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరి చిరునామా ధృవీకరణ అంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళాలి. అంతేకాదు ఇంతకు ముందుకు మీరు ఇట్లాంటి ట్రీట్మెంట్లు ఏమైనా తీసుకుంటే వాటికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఫస్ట్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావాలంటే డైరెక్ట్ ఐవీఎఫ్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. ముందు గాంధీ హాస్పిటల్లో ఉన్న గైనకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీకు కావాల్సిన టెస్ట్లన్నీ చేయించుకోవాలి. నార్మల్ ప్రొసీజర్లో మీకు గర్భం వచ్చే అవకాశం ఉంటే ఐవీఎఫ్కి రిఫర్ చేయరు. నార్మల్ పరిస్థితుల్లో మీకు గర్భం వచ్చే అవకాశం లేకుంటే అప్పుడు మాత్రమే ఐవీఎఫ్ సెంటర్కి రిఫర్ చేస్తారు. అక్కడ ఐవీఎఫ్ సెంటర్లో అక్కడుండే డాక్టర్లు మీ ఆరోగ్య పరిస్థితి, రకరకాల టెస్టులు ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఐవీఎఫ్కి ఫిట్ అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో కోట్ల రూపాయలు తగిలేసినా కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. స్పెర్మ్ కలెక్షన్ విషయంలో, ఎగ్ కలెక్షన్ విషయంలో రకరకాల ఆరోపణలు. ఆ మధ్య సికింద్రాబాద్లోనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రోడ్ల మీద తిరిగే పిచ్చోళ్ళయి, అట్లాగే రిక్షాలు దొక్కునే వాళ్ళకి 100-200 ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, బీర్లు ఇచ్చి వాళ్ళ స్పెర్మ్ కలెక్ట్ చేసి ఆ స్పెర్మ్తో చాలామందికి ఐవీఎఫ్ చేయించారనే ఆరోపణలు వచ్చినాయి. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి ఎటువంటి అక్రమాలు లేకుండా పూర్తిగా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో గాంధీలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ బాధలు లేకుండా పేదలకి ఉచితంగా ఇక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.